వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ శంషాబాద్ లో నిరుపేదలకు అండగా నిలుస్తున్న బీజేపీ నేతలు 20 లక్షల వ్యయంతో 1500 కుటుంబాలకు సరుకులు పంపిణీ దబీర్పురలో బారికేడ్ను తొలగించిన ఎమ్మెల్యే బాలాల పాత బస్సులో ఎమ్మెల్యే నాయకుల దౌర్జన్యానికి హద్దు లేకుండా పోయిందంటూ పలువురు ఆరోపణలు నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుండి వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పలువురికి తీవ్ర గాయాలు ఇక డీటెయిల్స్కి వెళ్తే నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది హైదరాబాద్ నుండి వలస కూలీలను తీసుకువెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది ఇందులో ప్రయాణిస్తున్న పలువురు వలస కూలీలు గాయపడ్డారు కొందరికి తీవ్ర గాయాలు కాగా మరో 20 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడ్డ వలస కూలీలను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు సమాచారం అందుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాద స్థలికి చేరుకొని బాధితులను పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు क्या नाम आपका नंबर धीरताई मल्ला धीरताई मल्ला नाम क्या है आपका सूरी प्रसाद गुप्ता रसायन गुप्ता बोले बिहार के हैं यूपी के हैं लाभास 4:30 గంటల ప్రాంతంలో నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవే పైన వెళ్తున్న ఒక లారీ బోల్తా పడి దాంట్లో ఉన్న మైగ్రెంట్ లేబర్ హైదరాబాద్లో ఎక్కి అలహాబాదు తర్వాత బీహార్ రాష్ట్రాలకు వెళ్తున్న వారు దాదాపు 60 పైగా ఉన్నారు అందులో అని చెప్పి అంటున్నారు అది బోల్తా పడడంతో దగ్గరగా ఒక 18-19 మందికి ఇంజురీస్ అవ్వడం జరిగింది ఎవరు కూడా చనిపోలేదు అవుట్ ఆఫ్ డేంజర్ వెంటనే విషయం తెలిసిన వెంటనే మా డిఎస్పీ గారు కన్సర్న్ ఎస్ఐ రూరల్ ఇన్స్పెక్టర్ రూరల్ సిబ్బంది అంతా కూడా స్పాట్కి చేరుకొని క్రేన్స్ తెప్పించి వెంటనే వాళ్ళందరినీ కూడా డాక్టర్స్ను అలర్ట్ చేసి అంబులెన్సెస్ రావడం అందరినీ వెంటనే వితిన్ నో టైం అందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం హాస్పిటల్ కూడా డాక్టర్లను అవైలబుల్ పెట్టుకోవడం చేయడం ఎవరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఫ్రాక్చర్స్ వాటితో ట్రీట్మెంట్ జరుగుతుంది శంషాబాద్ మండలం నరకుడ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్ సహకారంతో బీజేపీ నేతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి పాల్గొని దాదాపు 1500 కుటుంబాలకు 20 లక్షల వ్యయంతో 7500 కేజీల బియ్యం 45,000 గుడ్లు తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆసరాగా జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ముందర రాక అవన్నీ ఒక బయట గ్రామ పంచాయతీ जरा साइड में
లాక్డౌన్ నేపథ్యంలో దబీర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిడ్జిపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను మలక్పేట ఎమ్మెల్యే బాలలు తొలగించి వాహనాలు పంపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై బీజేపీ నగర్ ఉపాధ్యక్షులు రూప్రాజ్ దబీర్పుర సీఐకి ఫోన్లో సమాచారం ఇచ్చారు. అయితే మేమే బారికేడ్లను తొలగించామని ఎమ్మెల్యేకు చెప్పామని సీఐ వింత సమాధానం ఇవ్వడం రూప్రాజ్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పాత బస్తీలో ఎమ్మెల్యే నాయకుల దౌర్జన్యానికి హద్దు లేకుండా పోయిందని, మొన్న మాజీ మేయర్ పోలీసులను బెదిరించి కేసు నమోదు చేయకుండా చేశారని, చైతన్యపురి ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షునిపై చేయి చేసుకున్నారని రూప్రాజ్ ఆరోపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ నుండి మధ్యప్రదేశ్కు వెళ్లేందుకు గాను సిద్ధమైన సుమారు 1300 మంది వలస కార్మికులకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ తెరాస ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ వ్యవధిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల వ్యధను అర్థం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగం వారిని సొంత రాష్ట్రాలకు తరలించేందుకు గాను కృషి చేస్తున్నది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో ఇరుక్కుపోయిన వలస కూలీలను తిరిగి వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు గాను లింగంపల్లి, జూబ్లీహిల్స్ పలు చోట్ల నుండి బస్సులను ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపాలిటీ 48వ డివిజన్లో కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ కందుల సంజారాణి హాజరయ్యారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన దాత సంతోష్ ఎలక్ట్రికల్ షాప్ యజమాని సహకారంతో డివిజన్లోని పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలిపాక సుజాత మల్లయ్య, నాయకులు పొన్నం రామూర్తి గౌడ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా 48వ డివిజన్ కార్పొరేటర్ గారు పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ గారు 15 రోజుల నుండి నిర్విరామంగా దాదాపు రోజు 300 నుంచి 400 మందికి నిత్యం కూడా అన్న భోజనాన్ని అందజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కార్మికులు కావచ్చు, ఆసుపత్రులలో ఉన్నటువంటి వాలంటీర్స్ కావచ్చు, ఇట్లా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి నిత్యం భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నాం, గర్వపడతా ఉన్నాం, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చేసుకుంటే తప్ప పూట గడవనటువంటి కుటుంబాలు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాలు ఈ ప్రాంతంలో అనేకం ఉన్నాయి. మరి ఒకటే ఆలోచన వారిది, ఎవరు కూడా ఆకలితో అలమటించొద్దు. ఆకలితోని ఇవాళ ఆకలి చావుల్ని ప్రాంతంలో చూడొద్దు అనేటువంటి గొప్ప మరి మానవతావాదులుగా వాళ్ళు ముందుకొచ్చి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. ఇంకొకటి కూడా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పెద్ద ఎత్తున వీళ్ళకి ఎంతో కొంత సహకారాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందజేస్తూ ఉన్నారు. మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మన సంపాదనలో ఎంత పేదవాళ్ళ ఆకలి తీరుస్తూ ఉన్నదన్నదే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ఇంకా మానవతావాదులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఇతరత్ర వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి వీళ్ళకి సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరి గోదావరికని ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధపడద్దు. ఇవాళ మనోధైర్యంతో మీరంతా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రోజు రోజుకి ఈ లాక్డౌన్ పెంచుతున్న కొద్దీ
పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనలో ఇవాళ ఉన్నారు. కానీ మనం ధైర్యంగా ఈ కోవిడ్ని ఎదుర్కోవాలి, మనం ఆకలిని జయించాలి, కరోనాని తరిమేయాలి. కాబట్టి మీరంతా కూడా మనోధైర్యంతో ముందుకు పోవాలి. ఇట్లాంటి అన్నార్థులు తప్పకుండా మిమ్మల్ని ఆదుకోవడానికి. సూర్యాపేట పట్టణంలోని 35వ వార్డులో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బొజ్జ కాంతమ్మ సహకారంతో సుమారు 400 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మరియు దోసపాటి గోపాల్, సతీమణి సరోజ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతం. మరి దీంట్లో ఈరోజు మా కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కాంతమ్మ ఎడ్వర్డ్ గారు మరి సొంత నిధులతోటి ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా 3 కిలోల కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా నాయకురాలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో గత 30 రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ పేద ప్రజలను కరోనా వైరస్ ఉన్న ఈ టైంలో ఆదుకోవటం నిజంగా కూడా అభినందనీయం. దాదాపు 30 రోజులుగా అనేక గ్రామాలలో వాటిలో కూడా పెద్ద కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా మహమ్మారితోటి దాదాపు 3 లక్షల మంది ఈరోజు చనిపోవటం, భారతదేశంలో కూడా దాదాపు 3,000 మంది చనిపోయి కనీసం మనిషిని కలిసే పరిస్థితి లేదు, మాట్లాడుకునే పరిస్థితి లేదు. మరి ఈ విధంగా ఉండటం వల్ల ప్రభుత్వాలు కూడా గత 60 రోజులుగా ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా లాక్డౌన్ను మరి పెట్టడం, దీంతో చాలామంది పేద ప్రజలు ఇంట్ల నుంచి బయటికి వెళ్లకుండా ఎక్కడ కూడా పనులు లేక పస్తులు ఉండే పరిస్థితులలో ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మా వంతుగా సాయం చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్ వంగపాడు గ్రామంలో ఎల్లావుల వీరమల్లు 30వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మాజీ సర్పంచ్ ఎల్లావుల రాజేందర్ ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరూరి రమేష్, కార్పొరేటర్ బానోతు కల్పన, పిఎస్సిఎస్ చైర్మన్ రాజేష్ గౌడ్ మరియు హాసన్ పర్తి సిఐ శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన మా రైతన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తూనే మరి అన్ని విధాలుగా ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో వేరే రాష్ట్రాల పరిస్థితి ఏంది, మన రాష్ట్ర పరిస్థితి ఏంది, యావత్ ప్రపంచంలో వేరే దేశాల పరిస్థితి ఏంది, మన దేశాల పరిస్థితి ఏంది కూడా మనం ఒక్కసారి నెమరు వేసుకోవాలి. ఈరోజు భారత ప్రధాని గాని, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, మన తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి అందరూ కూడా 29వ తారీఖు లాక్డౌన్ వరకు కూడా మీరందరూ సహకరించాలని నేను ఈ సందర్భంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ఇప్పటి వరకు మా ఆటో సోదరులకు కానీ, మా పూజారులకు కానీ, మా ఇమాములకు కానీ, మా పత్రికా మిత్రులకు కానీ మరి పేద వర్కులు అందించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామని తెలియజేసుకుంటూ, మరి ఈ ఉత్సాహ భక్తి సహాయాన్ని అందుకోవడానికి వచ్చిన కార్పొరేటర్ గారికి, మా అప్పన్న గారికి, ఇతరత్ర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ ఆరోని గట్టుమల్లు ట్రస్ట్ ప్రయాణంలో అనేక మంది భుజం దడుతున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎవరికి దోచిన సాయం చేస్తున్నారు. మరి ఈరోజు మా రాజేందర్ కూడా మంచి మనసుతో మా గ్రామంలో నేను ఒక సర్పంచ్గా చేసినా ఈ గ్రామంలో నా వంతు సహాయ సహకారాలు ఉండాలని ముందుకొచ్చిన రాజేందర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంది కూడా దాతలు ముందుకున్నారు. మా అశోక్ కూడా ట్రస్ట్కు నేను ఏదో చేస్తా అనే సమాచారం కూడా ఉంది. చాలా మంది కూడా ఉన్నారు. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ రావాలి. ఇప్పుడున్న కానీ ఉన్నవాళ్ళు కానీ పేదవాళ్ళకు సహాయం చేసుకునే అవకాశం వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో గల్ఫ్ సభ్యుల తరఫున ఓమాన్ అధ్యక్షులు కమలాకర్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమలాకర్ మాట్లాడుతూ లాక్డౌన్ విధించడం వల్ల నిరుపేద కుటుంబాలు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారని, వారికి సహాయంగా గ్రామ గల్ఫ్ సభ్యుల ఆలోచనలతో సరుకులు పంపిణీ చేశామని అన్నారు.
అందరికీ నమస్కారములు. గ్రామ నరసింగపూర్ సభ్యులందరికీ నమస్కారములు. జేఎన్ఆర్ఐ పాలసీ, జేజేఎన్ఆర్ఐ పాలసీ, జీడబ్ల్యూసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఉమాన్ అండ్ మస్కట్ అధ్యక్షునిగా నేను నర్సింగపూర్ నివాసినిగా నేను మా గ్రామ సభ్యులతోటి గ్రామ గల్ఫ్ సభ్యులతోటి అందరం కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క కరోనా విపత్తు వల్ల ప్రజలకు చాలామంది ఇబ్బందులు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు నిత్యావసర సరుకులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా విషయంకి వెళ్ళి బయటకు పోని పరిస్థితుల వల్ల మేము మా తరపు నుంచి మా ఊరి తరపు నుంచి ఎంతో కొంత సాయం చేయడానికి మా జీడబ్ల్యూఎస్ సంస్థ నుంచి మేమందరం మా గ్రామం తరపు నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచి లక్ష్మణరావు గారు అండ్ సర్పంచి సిహెచ్ విద్యాసాగరరావు గారు వాళ్ళ తరఫున వాళ్ళ ఇండోర్లోనే మన గ్రామానికి ఇదొక మంచి పరిణామం అని చెప్పని భావిస్తున్నాను. మా తరఫున మా జీడబ్ల్యూఎస్సీ నర్సింగపూర్ గ్రామ సభ్యుల నుంచి ప్రెసిడెంట్ రవి సాటపల్లి రవి, వైస్ ప్రెసిడెంట్ దొంతరవేణి రవి, సలహాదారు లాల్ వెంకటి, క్యాషర్ దొంతరవేణి రవి అండ్ దేవేందర్ అండ్ మండల్ కరీంనగర్ ఆనంద్ దొంతరవేణి రెడ్డివేణి ఆనందం అండ్ పాండన్న మేమందరం ఒక కమిటీ ఏర్పాటు చేసి మేము మా ఊరికి ఎంతో కొంత సాయం చేయడానికని ముందుకొచ్చి మేమందరం ఈరోజు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఊరిలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి మా యొక్క జీడబ్ల్యూఎస్సీ సంస్థ నుంచి ప్రతి గ్రామాల నుంచి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి మండల స్థాయి వరకు మండలం నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి తెలిసే విధంగా మా యొక్క గల్ఫ్ హక్కులను పోరాటం కొరకు ఈ యొక్క విపత్తును మేము ఎదుర్కోవడానికి ముందుకొచ్చి మేమందరం ఇదొక సహకారం చేసినందుకు ప్రతి ఒక్కరికి గ్రామ తరపు నుంచి మా అందరి తరపు నుంచి మా మీడియా తరపులకు ప్రతి ఒక్కరికి మేమందరం కృతజ్ఞత భావిస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జేఎన్ఆర్ఐ పాలసీ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారణం లేకుండా బయట తిరుగుతున్న వారిపై, మాస్కులు ధరించని వారిపై, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్లో సాయంత్రం 7 తర్వాత ఎవరూ అనవసరంగా బయటికి రాకూడదని, మాస్కులు తప్పకుండా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఉపేక్షించేది లేదని పోలీసు అధికారులు హెచ్చరించారు. అదే ఆన్లైన్ వచ్చే జరుగును సూర్యాపేట జిల్లా మోతే మండలంలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తూ కరోనా సోకకుండా ప్రజలను చైతన్యపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మీడియా మిత్రులను టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ధైర్య సాహసాలతో కరోనా వైరస్ నివారణ చేయాలని అన్నారు. సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి. నెక్స్ట్ పుష్పలీల ఏనం పుష్పలీల వెంకట ఝాన్సీ సార్ నిజంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఈ కోదాడు నియోజకవర్గానికి అటు ఖమ్మం నుంచి, ఇటు సూర్యాపేట నుంచి, అటు జగేపేట నుంచి, ఇటు హుజూర్నగర్ నుంచి నిత్యం వచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. ఒకవైపు సూర్యాపేట మనకు దాదాపుగా అటువైపు నాయకునిగూడ నుంచి చాలా రాకపోకలు కొనసాగినాయి. చాలామంది ఆందోళనకు గురయ్యారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు చేయడం జరిగింది. కానీ పైన దేవుని వల్ల సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 27వ వార్డులో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్ చిరువెల్ల లక్ష్మీకాంతమ్మ శబరి మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఇటీవల ఆమోదించిన సూర్యాపేట మున్సిపల్ బడ్జెట్ నిధులతో కేటాయించిన డబ్బును వార్డు అభివృద్ధికి ఉపయోగించాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు స్థానిక సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటికీ పరిష్కరిస్తామని చెప్పారు.
कदा पड़ते కర్నూలు జిల్లాలో కరోనా బారిన పడిన కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు కోవిడ్ను జయించి జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల వచ్చే కోవిడ్ వ్యాధి దాని గురించి మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ప్రికాషనరీ మెజర్స్ కూడా ఎన్నో చేశాము. అయితే దురదృష్టవశాత్తు అది నాకే పాజిటివ్ రావటం, ఎందుకంటే ముందుగా మా ఆఫీస్లో నా దగ్గర పనిచేసే క్యాంప్ క్లర్క్ సీసీకి రావటం వల్ల వెంటనే నేను ప్రైమరీ కాంటాక్ట్ కింద నేను కూడా టెస్ట్ చేయించుకోవటం, నాకు కూడా పాజిటివ్ రావడం జరిగింది. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా నేను ఇమీడియట్గా బాధ్యత కలిగిన అధికారిగా నేను వచ్చి అడ్మిట్ అయ్యాను. వచ్చిన రోజు నుంచి కూడా డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ కానీ కింద చేసే అందరూ స్టాఫ్ డౌన్ ది లైన్ చివరి స్థాయిలో ఉన్నటువంటి వర్కర్ వరకు కూడా అందరూ కూడా డెడికేటెడ్గా మంచి సర్వీస్ చేశారు. టైమ్లీ నాకేం కావాలి, మెడిసిన్ ఏం తీసుకోవాలి, అలాగే ఆహారము అన్నిటికి కూడా సపోర్ట్ చేశారు. ఈ 15 days ఉండి నేను 2 టెస్టుల్లో కూడా నెగిటివ్ రావటం వల్ల మరి డాక్టర్ల అడ్వైస్ ప్రకారం నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. డాక్టర్లు ఇచ్చినటువంటి మంచి సర్వీస్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకటే రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఎర్లీగా డయాగ్నైజ్ చేయించుకోవటం, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఇది ఒకటే అందరూ గ్రహించండి. టెస్టులకు ఎవరు భయపడొద్దు. టెస్ట్ చేయించుకోవటం, వస్తే ట్రీట్మెంట్ తీసుకోవటము, డాక్టర్లు చెప్పినటువంటి ప్రికాషన్స్, వాళ్ళు చెప్పేటువంటి ఫాలోఅప్ అంతా చేసుకుంటే తప్పనిసరిగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పి స్వానుభవంతో చెప్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ లో నిరుపేదలకు అండగా నిలుస్తున్న బీజేపీ నేతలు. 20 లక్షల వ్యయంతో 1500 కుటుంబాలకు సరుకులు పంపిణీ. దబీర్పురలో బారికేడ్ను తొలగించిన ఎమ్మెల్యే బాలాల. పాత బస్సులో ఎమ్మెల్యే నాయకుల దౌర్జన్యానికి హద్దు లేకుండా పోయిందంటూ పలువురు ఆరోపణలు. నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ నుండి వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా, పలువురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.